వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్. బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్.జే. సూర్య, శ్రీకాంత్, అంజలి వంటి స్టార్ కాస్టింగ్ ఈ చిత్రంలో ఉంది. ఇక ఇప్పటికే చరణ్ తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నారు. ఇంకో షెడ్యూల్ మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇక దీంతో గేమ్ చేంజర్ ను క్రిస్మస్ కి వదులుతున్నాము అంటూ నిర్మాత దిల్ రాజు కూడా ఇటీవలే ప్రకటించేశారు. అయినా కానీ శంకర్ పైన నమ్మకం లేదు దొరా అంటూ ఫ్యాన్స్ అందరు కూడా పోస్టులు పెడుతున్నారు. ఇక దీంతో అభిమానులకి నమ్మకం కలిగేలాగా ఒక అప్డేట్ ఇచ్చారు రాజుగారు. గేమ్ చేంజర్ టీమ్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టేసిందట. మెగా ఫైర్ వర్క్స్ కి రెడీ అయిపోండి, క్రిస్మస్ 2024 అంటూ డబ్బింగ్ సెక్షన్ ఫోటోలను షేర్ చేశారు దిల్ రాజు. ఇక దీంతో మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. రాజుగారు మాట ఇచ్చారంటే తగ్గేదే లేదు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. క్రిస్మస్ కి థియేటర్లు తగలడిపోవాల్సిందే అంటూ ఇప్పటికే గేమ్ చేంజర్ హ్యాష్ ట్యాగ్ ని కూడా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మరోవైపేమో గేమ్ చేంజర్ రాక కన్ఫర్మ్ అవ్వడంతోనే పుష్ప 2 వాయిదా పడకూడదు అంటూ కూడా కోరుకుంటున్నారు మెగా అభిమానులు. ఎందుకంటే డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఇక ఈసారి మెగా వర్సెస్ అల్లు వార్ చూడాలి అని ఇటు బన్నీ అటు చరణ్ అభిమానులు అందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఇక దీంతో దమ్ముంటే పుష్ప 2ని వాయిదా పడండి అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ కూడా చివరి దశకు అయితే చేరుకుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ కోసం సుకుమార్ రెడీ చేస్తున్నారు. ఇక దీంతో గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ కి మోత మోగిపోవడం పక్కా అనిపిస్తోంది. ఇంకోవైపు ఈసారి డిఎస్పీ వర్సెస్ తమన్ పోటీ కూడా ఉండబోతుంది. ఎందుకంటే పుష్ప 2కి దేవిశ్రీ ప్రసాద్, గేమ్ చేంజర్ కి తమన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. ఇక కెరియర్ విషయానికి వస్తే చరణ్ తన తరువాతి ప్రాజెక్ట్ RC16 కోసం రెడీ అవుతున్నారు. బుచ్చిబాబుతో చేయబోతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. ఇక అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఈ సినిమావి. ఇక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా అయితే రాబోతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.